లేకపోతే పరారీలో పేరుని నాని. అవును, అదేంటది? పేరుని నాని గారేంటి పరారీలో ఉండటం ఏంటి? ఎందుకంటే కృష్ణా జిల్లాలో నన్ను ఎవడు టచ్ చేసేవాడు లేడన్నాడు. రప రప కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తెల్లారి పొద్దున్నే పరామర్శకి వెళ్ళి అయ్యో ఎలా జరిగింది అని చెప్పేసి పరామర్శించాలి అని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పేరుని నాని మరి ఆయన మీద పోలీస్ కేసు నమోదైంది. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, మరి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి అలాంటి నాయకుడు ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి, తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి? బహిరంగంగానే బరి తెగించి కార్యకర్తల్ని మీరు రపా రపా అని అంటాం కాదు, మీరు మన ప్రభుత్వం వచ్చాక మీరు ఇష్టానుసారంగా చేయండి, చంపేయండి, తెల్లారి పొద్దున్నే మీరే పరామర్శకు వెళ్ళండి, అయ్యో ఏం జరిగిందని చెప్పేసి అడగండి అని చెప్పేసి అనే రీతిలో ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకతను తెచ్చిపెట్టి ఒక మాజీ మంత్రి బహిరంగంగా బరి తెగించి చంపేయండి, నరికేయండి, తెల్లారి మీరే వెళ్ళి పరామర్శించండి అని చెప్పేసి మాట్లాడిన తీరు ఏదైతే ఉందో ఆ తీరు చాలా వివాదాస్పదమైంది. ఇప్పుడు ఏమైంది? పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆయన మచిలీపట్నంలో ఉండాలి కదా, మరి ఎందుకు పరారయ్యాడు? అంటే భయపడుతున్నాడా? నిన్న మొన్నటి వరకు మహా అయితే ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, 4 రోజులు జైల్లో ఉంచుతారు, ఉంచుకోండి అన్ని మాట్లాడినటువంటి మాజీ మంత్రి గారు మరి ఈరోజు ఎందుకు భయాందోళన గురయ్యి పరారయ్యాడు? అయితే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సూచనల మేరకు హైదరాబాదులో తలదాచుకున్నాడనేటువంటి ఒక వార్త చక్కెర కొడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఆంధ్రాలో ఉండే పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, ఈయన మీద కేసు నమోదైంది పోలీస్ స్టేషన్లో. ఈ రపరప డైలాగ్కి సంబంధించి చంపేయండి, నరికేయండి అని చెప్పేసి ఈయన మాట్లాడిన మాటలకు సంబంధించి కేసు నమోదైంది. అయితే ఈయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు అరెస్ట్ కాకుండా ఉండడానికి. హైకోర్టుకు సంబంధించిన పిటిషన్ విచారణ మంగళవారం విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ముందస్తు బెయిల్ తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కోర్టు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులు చూస్తూ ఊరుకోరు కదా. మాజీ మంత్రి బరి తెగించి చంపండి, నరకండి అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన తర్వాత మరి కోర్టులు, న్యాయస్థానాలు చూస్తూ ఊరుకుంటాయి అని అయితే నేనైతే అనుకోను. సో కాబట్టి మరి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆయన అరెస్ట్ తప్పదు అని అయితే పేరు నాని గారు భావించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈయన కృష్ణా జిల్లా వ్యాప్తంగా కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ గారిని అనేక మందిని పరామర్శిస్తూ మరి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా చెలరేగిపోతా ఉన్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుమారుడు లోకేష్ గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారంగా ఈయన చెలరేగిపోతా ఉన్నాడు. సో కాబట్టి ఈయన మాటలకి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఎపిసోడ్ చూస్తుంటే. అయితే మరి ఈయన అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఈయన మీద మరి ఈయన చాలా ఆచితూచి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చాలా హుందాగా ప్రవర్తించాలి. కానీ మరి ఈయన ఎందుకు అంత తెలివిగా వ్యవహరించలేకపోయారు? బహిరంగంగా పబ్లిక్లో మరి ఎవిడెన్స్ దొరికే విధంగా ఈయన మాట్లాడితే మరి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ చూస్తూ ఊరుకున్న పరిస్థితి ఉంటుంది కదా. సో ఈయన మీద కేసులు పెడతారు కదా. మరి కేసులు పెడతారనేటువంటి ఆలోచన ఉండి కూడా మరి ఎందుకు మాట్లాడాడు? సరే మాట్లాడారు, మాట్లాడిన వ్యక్తి మరి అదే స్టాండ్ మీద ఉండాలి కదా, స్టిక్ అనే ఉండాలి కదా. పరారైపోయాడు, హైదరాబాద్ పరారయ్యారంట. సో హైదరాబాద్లో ఈయన ఎక్కడ తలదాచుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడాల నాని గారిని, వల్లభనేని వంశీ గారిని ఏ విధంగా మరి వాళ్ళని పట్టుకొచ్చారో, వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారో అదేవిధంగా ఈయనకు కూడా ఇచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈయన విదేశాలు పారిపోతే, అంటే విదేశాలు పారిపోయేటువంటి స్కాములు అయితే మరి పెద్దగా ఈయనైతే ఏం చేసినట్టయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా బహిర్గతం అవ్వలేదు. ఆ లోకల్గా ఏదో చేశారు, ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి వీరి మీద కూడా ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు. అయితే పెద్ద పెద్ద స్కామ్లు, లిక్కర్ స్కామ్ లాంటి వాటిలో మరి వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు. అవన్నీ కూడా మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సో వీళ్ళందరూ పెద్ద పెద్ద తలకాయలు. ఈయనేంటంటే జస్ట్ ఊరికే వాళ్ళకి సపోర్టెడ్గా మైక్ ముందుకు వచ్చి ఏదో 4 మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో, చంద్రబాబు గారిని తిట్టడానికో ఈయన్ని వైసీపీ అధిష్టానం వాడుకుంది. కానీ అంతేగాని ఈయన్ని లెక్కర్ స్కాములు, పెద్ద పెద్ద స్కాములు భాగస్వామ్యం చేసి ఈయనకేం వేల కోట్లు కట్టబెట్టే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి. కానీ ఈయనేంటి ఏదో అల్ప సంతోషి, తనకేదో మంత్రి పదవి ఇచ్చాడు 1.5 సంవత్సరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా ఉండాలి. గతంలో అన్నాడు ఈయన, కుక్క కంట నేను విశ్వాసంగా ఉంటానని చెప్పేసి కూడా మాట్లాడిన వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని. సో కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మరి ఈయన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అరెస్ట్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సో ఈయనైతే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన మరి గత 2-3 రోజుల నుంచి కూడా మరి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవడంతో గత 2 రోజుల నుంచి కూడా చాలా నియోజకవర్గాలు అక్కడక్కడ చిన్న నిరసనలు, ధర్నాలు ఏదో వైసీపీ కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో చాలా మంది వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఈయన ఎక్కడా పాల్గొనలేదు, ఎక్కడ కనపడలేదు. అంటే
పేర్ని నాని గారు భయాందోళనకు గురవుతున్నారు. పేర్ని నాని గారు అరెస్ట్ భయంతో వెలువెల్లాడుతున్నాడు. అంటే ఆ రోజు ఏదో సందర్భానుసారంగా నోరు జారి మాట్లాడి ఉండొచ్చు. బట్ నోరు జారి మాట్లాడినప్పటికీ కూడా ఎవిడెన్స్ కదా అది. మాజీ మంత్రి హింసను ప్రోత్సహిస్తున్నట్లు పబ్లిక్ గా కనబడుతుంది. ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది దీనికి. ఇదేంటండి ఇది మరింత బహిరంగంగా మీరు మాట్లాడితే ఇంకా రేపు పొద్దున మరి ఒకరికొకరు కొట్టుకోవడం చంపుకోవడమే కదా కార్యకర్తలు. సో కాబట్టి మీరు బాధ్యత మర్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి పేర్ని నాని గారి మీద కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఈ విధంగా బరి తెగించి మాట్లాడిన మాజీ మంత్రిని అరెస్ట్ చేయకపోతే ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం ఒక పక్క, పోలీసు వ్యవస్థ మీద ఎక్కడ ప్రజలకు నమ్మకం పోతుందేమని చెప్పేసి పోలీసులు ఒక పక్క. సో ఇక ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నాడు ప్రభుత్వము పోలీసుల మధ్యలో. కాబట్టి పేర్ని నాని గారు అరెస్ట్ అయితే పక్క చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా. సో మొత్తానికి ఇంకా ఈయన అరెస్ట్ అయితే ఈయన సేవ్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ పెద్ద పెద్దలందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళే పరిస్థితి. సో ఇక ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. సో ఆ క్వార్టర్ ఏదైతే ఉందో కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరి మిథున్ రెడ్డి గారు, వీళ్ళే కదా ఒక బలమైనటువంటి రాజ్యాంగత శక్తులుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చుట్టూతా ఉండి స్కాములు చేసి లిక్కర్ స్కాములు దందాలు పెద్ద పెద్ద దందాలు చేసినటువంటి వ్యక్తులుగా మరి ప్రజల చేతికరింపడుతుంది వీరే. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయారు జైలుకి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం సాగుతోంది రాష్ట్రంలో. సో కాబట్టి ఇక ఆయన పరిస్థితి అలా ఉంటే ఆయన్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే పాపం మరి ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన ఎవరు తీసుకొస్తారు బెయిల్ మీద బయటికి? సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారిని పెట్టారు అడ్వకేట్ గా. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఎక్కడ ఏ కేసులో ఇన్వాల్వ్ అయితే మరి ఆ కేసుకు సంబంధించి కేసు నీరు గారిపోవడం, అవతల వ్యక్తికి ఇంకా 10 రోజులు ఎక్స్ట్రా రిమాండ్ పట్టడం. ఎందుకంటే ఆయన చూడంగానే మరి న్యాయస్థానాల్లో కూడా ఒక నెగిటివ్ ఇండికేషన్ న్యాయమూర్తులకు కూడా. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలో ఫెయిర్నెస్ ఉండదు. ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి. సో మరి ఆ కోవలో కనుక చూస్తే మరి ఈయన కాపాడడానికి ఇంకెవరు లేరు. పేర్ని నాని గారిని కాపాడడానికి ఎవరు లేరు. సో మరి బహుశా మరి ఈయన ఏమన్నా రక్షించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే రక్షించాలి. ఇంకా ఎందుకంటే మరి చేసింది తప్పైపోయింది. నేను ఇప్పటివరకు ఏ స్కామ్ చేయలేదు. సో నేను తప్పుడు మాటలు మాట్లాడాను. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని నా కొడకాని ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడాను. లోకేష్ గారిని, చంద్రబాబు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడాను. సో కాబట్టి నన్ను క్షమించండి, తప్పైపోయిందని చెప్పేసి ఏమన్నా ఈయన వేడుకుంటే పేర్ని నాని గారు మరి వాళ్ళు ఏమైనా కనకరిస్తారేమో. ఎందుకంటే ఆల్రెడీ కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు వేడుకున్నారు. వేడుకోబట్టే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా సేఫ్ సైడ్ లో ఉన్నారు, బెయిల్ మీద బయట ఉన్నారు. సో కాబట్టి మరి కాస్త నోటు దురుస్తు తగ్గించుకొని, అహంకారాన్ని తగ్గించుకొని మరి అనవసరమైనటువంటి కష్టాల్లోకి, చిక్కుల్లోకి వెళ్లకుండా, అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చి నెత్తి మీద వేసుకోకుండా మరి ఈ మాజీ మంత్రి గారు ఇప్పటికైనా కాస్త తెలివితోటి కనుక వ్యవహరించి అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు బాగానే ఉన్నారు, అధిష్టానం సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బాగానే ఉంటారు. అనవసరంగా పాపం ఈయన బొక్కలోకి పోవడం, వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పడడం రాజకీయంగా. సో ఈయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. మీకెందుకు సార్ అనవసరంగా ప్రతి అంశంలోకి మీరు వెళ్ళి దూరి ఇష్టానుసారంగా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళే సైలెంట్ అయిపోయారు. దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలా మంది, రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలా మంది. సో మీకెందుకు అనవసరంగా మీరు వివాదాల్లోకి వెళ్తారని చెప్పేసి కూడా చాలా మంది ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సో కాబట్టి ఇకనైనా ఈ మాజీ మంత్రి గారు కాస్త మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడితే రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ విమర్శలు జుగుప్సాకరంగా ఉండకూడదు. అదేవిధంగా హింసను రేకెత్తించే విధంగా మరి ప్రసంగాలు కూడా ఉండకూడదు. కాబట్టి దయచేసి మరి ఈ మాజీ మంత్రి గారు తెలుసుకుంటారు లేదో, మొత్తానికైతే పేర్ని నాని గారు అరెస్ట్కి అయితే రంగం సిద్ధమనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈయన నన్ను ఎవడో ఏం చేయలేడు అనే రీతిలో ఇష్టానుసారంగా మాట్లాడి కూటమి ప్రభుత్వం యొక్క అహం మీద కొట్టాడు ఆయన. సో కాబట్టి పోలీసుల వ్యవస్థ అహం మీద కూడా కొట్టినట్టు ఆయన. మరి బహిరంగంగా చంపండి, నరకండి అని మాట్లాడితే అది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థను కూడా అవమానించినట్లే. నేను ఎట్లయినా మాట్లాడుతానని మీరు ఏం చేయలేరని. సో కాబట్టి ఈ మాజీ మంత్రి గారు అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో.